నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో పక్కా కొలతలతో అచ్చమైన ఆంధ్ర ఆవకాయ పచ్చడిని మంచి రుచిగా సంవత్సరం నిల్వ ఉండేలా పర్ఫెక్ట్గా చేసుకునేలా చూపించబోతున్నానండి. ఈ విధంగా ఆవకాయ పచ్చడి ఎప్పుడు పెట్టినా బ్రహ్మాండంగా కుదురుతుంది. ముక్క మెత్తబడకుండా ఏడాది పాటు రుచిగా తినేయచ్చు. నిజానికి ఆవకాయ పచ్చడి చేయడం చాలా తేలికైనప్పటికీ కొలతలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అప్పుడే పచ్చడి చెడిపోకుండా బాగా కుదురుతుంది. మీరు ఈ పద్ధతిలో ఆవకాయ పచ్చడి పెట్టి చూడండి, 100% ఎంజాయ్ చేస్తారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆవకాయ పచ్చడి పెట్టే ఆ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. 2 కేజీల వరకు పెడుతున్నాను. మామిడికాయలు వచ్చేసి 10 వరకు వచ్చాయి. అది వెయిట్ వైజ్ చెప్పాలంటే 2 కేజీలకి కొంచెం ఎక్కువగానే ఉంది. అయితే మామిడికాయల్ని కట్ చేయడానికి ముందుగా అక్కడే తొడిమిని కట్ చేసి శుభ్రంగా కడిగాక తడి లేకుండా తుడిచి ఆ తర్వాత ముక్కలుగా కొట్టించాను. ఇలా మీరు కూడా వీలైతే మార్కెట్కి వెళ్లే ముందే కొంచెం నీళ్లను తీసుకుని వెళ్ళామంటే అక్కడే శుభ్రంగా కడిగి తుడిచి ముక్కలుగా కొట్టించి తెచ్చుకోవచ్చు. లేదా మీరు ఇంట్లో కొట్టిస్తున్నట్లయితే మామిడికాయల్ని తెచ్చుకొని ఇంట్లో ముక్కలుగా చేసైనా తీసుకోవచ్చు. ఇంటికి వచ్చాక మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని కాస్త శుభ్రం చేసుకోవాలి. ప్రతి మామిడికాయ ముక్కను ఇలా తీసుకొని ఇందులో ఉండే గింజను తీసేయండి. ఇలా గింజను తీసేసాక సన్నటి పొర అనేది ఉంటుంది. ఈ పొరను కూడా రిమూవ్ చేయండి. ఇలా మనం పొరను రిమూవ్ చేయకపోతే మామిడికాయ ముక్కకి ఈ పొరకి మధ్యలో తేమ లాంటిది ఉండిపోయి పచ్చడి త్వరగా చెడిపోతుంది. కాబట్టి తప్పకుండా మామిడికాయ గింజను తీసేసాక ఈ పొరను కూడా తీసుకోండి. అలాగే పొరను తీసేసాక కూడా మళ్ళీ క్లాత్తో ఒకసారి ఇలా తుడుచుకుంటూ తీసుకోండి. దీంతో మనకు మామిడికాయ ముక్క అనేది పర్ఫెక్ట్గా శుభ్రపడుతుంది. ఇలా అన్నిట్లోని పొరను తీసేసుకుంటూ క్లీన్ చేసి తీసుకున్నాక వెయిట్ వైజ్ కూడా చూపిస్తాను. నేను ఒక 2 కేజీల పైన 300 గ్రాముల వరకు ఎక్స్ట్రాగా తీసుకున్నాను. సో గింజ తీయక మనకైతే 2 కేజీల వరకు వచ్చాయి. చూడండి, కరెక్ట్గా మనకు 2 కేజీల వరకు మామిడికాయ ముక్కలు అనేవి వచ్చాయి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని మళ్ళీ క్లాత్తో కొంచెం పరిచినట్టుగా తీసుకొని కాసేపు ఆరబెట్టండి. దీంతో మామిడికాయ ముక్కకు తడి లాంటిది ఏమైనా ఉంటే అది కూడా ఆరిపోతుంది. అలాగే మనం తీసుకున్న 2 కేజీ మామిడికాయ ముక్కలకు సరిపడా గ్రామ్స్తో కొలిచి ఉప్పు, వెల్లుల్లి, ఆవాలు, మెంతులను ఎండలో ఎండబెట్టాను. ఒక అరగంట నుండి గంట సేపు ఎండబెడితే సరిపోతుంది. ఒకవేళ మీకు ఎండ అవైలబుల్లో లేకపోతే ఆవాలు, మెంతులను దూరగా వేపైనా తీసుకోవచ్చు. మీకు గ్రామ్స్తోనే కాదండి, కప్పు కొలతతో కూడా చెప్తాను. కాబట్టి ఈసారి ఈ ఆవకాయ పచ్చడిని చాలా తేలిగ్గా కొలతలతో చేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిని ఎండలో పెట్టిన తర్వాత పొట్టు తీసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఉప్పు వచ్చేసి ఇక్కడ నేను కల్లుప్పుని వాడుతున్నాను. ఇలా కల్లుప్పుని వాడితే పచ్చడి మంచి రుచిగా కుదురుతుంది. వీటిని ఒక గంట సేపు ఎండలో ఎండబెట్టిన తర్వాత కప్పు కొలతతో కొలిచి తీసుకోవడానికి ఇలా ఏదైనా గిన్నెని తీసుకోండి. ఇక్కడ నేను కొంచెం పెద్ద గిన్నెనే తీసుకున్నాను. మీరు తీసుకునే గిన్నె అనేది కింది నుండి పైకి సమానంగా ఉండాలి. కింద చిన్నగా పైన పెద్దగా కాకుండా ఇలా ఫ్లాట్ గా సమానంగా ఉండేలా తీసుకుంటే కరెక్ట్ గా కొలిచి తీసుకోవచ్చు అన్నమాట. ముందుగా పచ్చడి కలపడానికి ఇలా ఒక పెద్ద గిన్నెను తీసుకొని ఇందులోకి మామిడికాయ ముక్కలు మనం తీసుకున్న కప్పు కొలతతో ఎన్ని కప్పులు వస్తాయో ముందుగా చూద్దాం. అలాగే మామిడికాయ ముక్కలు అనేవి ఇలా కొంచెం నిండుగా పెట్టుకుంటూ తీసుకోండి. మనం తీసుకున్న గిన్నె కొలతతో కరెక్ట్గా 2 గిన్నెల వరకు మామిడికాయ ముక్కలు అనేవి వచ్చాయి. ఇప్పుడు ఇదే గిన్నెతో మిగతావి కూడా కొలిచి చూపిస్తాను. ముందుగా ఉప్పు వచ్చేసి 400 నుండి 450 గ్రాముల వరకు పడుతుంది. అదే గిన్నెలో కొలిచి చూసుకుంటే 1/2 కప్పు వరకు ఉంటుంది. సో ఇలా తీసుకున్న ఉప్పుని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. మళ్ళీ ఇదే గిన్నెలోకి ఆవాలను కూడా కొలిచి తీసుకుందాం. ఆవాలు వచ్చేసి 170 గ్రాముల నుండి 180 గ్రాముల వరకు తీసుకున్నాను. అదే గిన్నెలో వేసి చూస్తే 1/2 కప్పు వరకు ఉంటాయి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేయడం వీలవుతుందో అంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి.
అలాగే 2 టేబుల్ స్పూన్ల మెంతులను కూడా మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి వీటిని కూడా రెడీగా పక్కన ఉంచేయండి. సో ఇలా మనం అన్ని పొడుల్ని రెడీ చేసుకున్నాక మనం మామిడికాయ తీసుకున్న గిన్నెను తీసుకోండి. పచ్చడి మంచి రుచిగా రావాలంటే ప్రతిదీ నాణ్యమైనది ఉండాలి. ఇక్కడ నేను పచ్చడి కోసం ఏఎస్ బ్రాండ్ స్వచ్ఛమైన నువ్వుల పప్పు నూనెను వాడుతున్నాను. ఇది సాంప్రదాయ పద్ధతిలో నువ్వుల పైన పొట్టు తీయగా వచ్చిన నూపప్పును మరగనగలో పిండగా ఈ పప్పు నూనె అనేది వస్తుంది. ఈ నూపప్పుల నూనె చాలా రుచికరంగా కమ్మగా ఉంటుంది. ఈ నూనెతో చేసిన ఆవకాయ పచ్చడి ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. ఊరగాయ అనగానే మొదటిగా గుర్తొచ్చేది ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె. 115 సంవత్సరాల అనుభవంతో నాణ్యతకు మంచి పేరు పొందింది ఏఎస్ బ్రాండ్. ఇది కేవలం పచ్చళ్ళ కోసమే కాదండి, మనం రోజు చేసుకునే వంటల్లో కూడా వాడచ్చు. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఇది మంచి ఎంపిక. సో ఈ నూనెను ముందుగా ఆవకాయ ముక్కల్లోకి సగం వరకు తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా ముందుగా నూనెను పట్టించడం వలన తర్వాత మిగతావి తీసుకునేవి మామిడికాయ ముక్కలకి బాగా పడతాయి. కాబట్టి ముందుగా ఇలా నూనెను తీసుకుని ఒకసారి కలిపాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన ఆవపిండిని అలాగే మెంతి పిండిని తీసుకుని ఒకసారి కలపండి. ముందుగా వీటిని పట్టించడం వలన పచ్చడి రుచిగా కుదరడమే కాదు, ముక్క తొందరగా మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. వీటిని కూడా తీసుకుని ఒకసారి ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన కల్లుప్పును తీసుకోండి. అయితే ఎప్పుడైనా సరే మనం పచ్చడి చేసేటప్పుడు కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఒక పిడికడంత ఉప్పుని మిగిల్చి మిగతాదంతా తీసుకోండి. ఉప్పు ఎక్కువైందని తర్వాత బాధపడే కంటే ముందే జాగ్రత్త పడడం చాలా మంచిది. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, అలాగే మనం ఎండలో పెట్టిన 150 గ్రాముల వెల్లుల్లిపాయల్లో నుండి 1/2 కప్పు వరకు వెల్లుల్లిపాయల్ని నేను కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. అలాగే కారం వచ్చేసి 250 గ్రాముల వరకు తీసుకోండి. అదే మనం తీసుకున్న గిన్నె కొలతతో అయితే 1/2 కప్పు వరకు కారం పడుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. కారం వచ్చేసి కొంతమంది ఉప్పు కలిపి పెట్టుకుంటారు, కొంతమంది అసలు ఉప్పే కలపకుండా పెట్టుకుంటారు. సో మీరు దాన్ని చూసుకొని కొంచెం కారాన్ని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే పచ్చడి కారం వాడుతున్నాను. మీరు కూడా ఇలా పచ్చడి కారమే వాడుతున్నట్లయితే ఇక్కడ నేను చెప్పినట్టుగా 1/2 కేజీ పచ్చడి కారం తీసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే మిగిలిన వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు పచ్చడి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం నూనెని తీసుకుంటూ కలపండి. ఇలా ఒకసారి మామిడికాయ ముక్కలకు మనం తీసుకున్నవన్నీ పట్టించాక ఇప్పుడు ఇందులోకి మిగిలిన నూనెను తీసుకోండి. ఒక 1/2 కప్ అంత నూనెను మిగిల్చి మిగిలిన నూనె మొత్తం ఈ టైంలో తీసుకొని మరొకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఈ పచ్చడిని మనం ఏదైనా గ్లాస్ బాటిల్లోకి కానీ లేదా పచ్చడి జాడీలోకి కానీ తీసుకోవాలి. ఇక్కడ నేను పచ్చడి జాడీని ముందుగానే శుభ్రంగా క్లీన్ చేసి ఎండలో 1 గంట సేపు పెట్టాను. ఏదైనా తడి లాంటిది ఉంటే అది ఆరిపోతుందని. సో ఇలా ఆరబెట్టిన పచ్చడి జాడీలోకి 1/2 కప్ అంతా ఆయిల్ని తీసుకుని ఒకసారి పచ్చడి జాడీకి అప్లై చేయండి. దీంతో మనకు పచ్చడి చెడిపోయే ఛాన్స్ అనేది లేకుండా చక్కగా నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన ఊరగాయ పచ్చడిని మొత్తం ఇందులోకి తీసుకోండి. ఇలా తీసుకున్నాక అంచులకు ఏమైనా పచ్చడి కొంచెం అంటినట్టుగా ఏమైనా ఉంటే టిష్యూ పేపర్తో కానీ లేదా క్లాత్తో కానీ శుభ్రంగా క్లీన్ చేయండి. అయితే మనం పచ్చడి పెట్టిన రోజే దీనిపైన మూత పెట్టేయొద్దు, పచ్చడి తొందరగా మెత్తబడిపోతుంది. కాబట్టి దీనిపైన ఒక 3 రోజుల వరకు క్లాత్ని ఇలా పరిచి ఏదైనా తాడుతో కట్టి పెట్టండి. 3 రోజుల తర్వాత మనం మళ్ళీ కలిపి తీసుకుంటాం కదా, అప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవచ్చు. ఎక్కువ మెదలని ప్లేస్లో కిచెన్లో ఒక పక్కన పెట్టేయండి. ఇక్కడ నేను మళ్ళీ 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను. పచ్చడి చక్కగా ఊరి ఆయిల్ అనేది పైకి తేలింది. అలాగే ఊరగాయ నుండి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మళ్ళీ ఒక బేసన్లోకి తీసుకొని ఒకసారి కలిపి మళ్ళీ తీసుకుందాం. ఇలా కలిపేటప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. ఈ టైంలోనే మనం ఉప్పుని సరి చేసుకోవాలి. పచ్చడిలో ఉప్పు తగ్గినా తొందరగా చెడిపోతుంది కాబట్టి ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూసి తగ్గినట్టు అనిపిస్తే మనం పక్కన పెట్టాం కదా, ఈ ఉప్పుని తీసుకొని కలపండి. ఇక్కడ నాకు కొంచెం ఉప్పు అనేది తగ్గిపోయింది.
కాబట్టి ఈ మిగిలిన ఉప్పుని మొత్తం తీసుకొని మరొకసారి బాగా కలపండి. మీకు ఉప్పు మరీ తక్కువగా అనిపిస్తే ఎక్స్ట్రాగా మరో 1-2 టేబుల్ స్పూన్ల ఉప్పుని తీసుకొనైనా కలపొచ్చు. అలాగే ఇలా మళ్ళీ కలిపి నిల్వ చేసుకునే ముందు రోజు తినడానికి వీలుగా కొంచెం పచ్చడిని చిన్న గ్లాస్ బాటిల్లోకి గానీ లేదా ఇలా చిన్న జాడీలోకి గానీ తీసుకుని పెట్టండి. మిగిలిన పచ్చడిని ఎప్పట్లానే జాడీలోకి తీసుకొని చుట్టూ అంటిన పచ్చడిని క్లీన్ చేసేసి ఈసారి మూత పెట్టి క్లాత్తో కట్టి పెట్టండి. దీంతో డస్ట్ అనేది లోపలికి పోకుండా పచ్చడిని చక్కగా నిల్వ చేసుకోవచ్చు. అలాగే పచ్చడి తీసుకునే ప్రతిసారి తడి తగలకుండా చూసుకోండి. అలాగే ఎక్కువ మెదిలే ప్లేస్లో కాకుండా కిచెన్లో ఒక పక్కన పెట్టేశామంటే మనకు పచ్చడి జార్ అనేది తరచూ తగలకుండా ఉంటుంది. ఇలా ఈ చిన్న చిన్న మెలకువలతో ఆవకాయ పచ్చడి పెట్టామంటే సంవత్సరం వరకు నిల్వ చేసుకోవచ్చు. మనం పెట్టిన ఆవకాయ పచ్చడి రుచి అద్భుతంగా కుదిరింది. మీరు కూడా కమ్మని పచ్చడిని సంవత్సరం పాటు ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ విధంగా పెట్టి చూడండి. అలాగే ఏఎస్ బ్రాండ్ వారి నువ్వుల పప్పు నూనెతో పాటు మెన్షన్ స్వచ్ఛమైన ముడి నువ్వుల నూనె, గ్రౌండ్నట్ ఆయిల్, నువ్వుల పప్పు ఇలా అన్ని రకాలుగా ఉంటాయి. వీటిని మనం దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో అయినా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఈ రోజు చెప్పుకున్న ఈ అచ్చ తెలుగు ఆవకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు ఆవకాయ పచ్చడి పెట్టాక ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.